మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రైతులకు మంచి ముచ్చట చెప్పిండు. 2 లక్షల రైతుల రుణమును ఒక్కటే పని మాఫీ చేస్తాడట. ఇట్లా చెప్పబడి 4 నెలలు అవుతుంది. వాళ్ళు ఏసుడు ఎప్పుడో మాఫీ అయ్యేది ఎప్పుడో అంటారా? బాధపడాల్సిన పని లేదు. సీఎం సార్ ఎప్పుడు చేస్తామనేది మొత్తం కూడా క్లారిటీగా చెప్తుండే. రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా, అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఇన్నరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రైతు రుణమాఫీ చేసేది ఉండే. నేను ఏలేకపోయినా గానీ ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు లోపట్నే అన్నదాతల అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని అనుకొచ్చుండు. అయ్యా సీఎం గారు, మీరు గెలవక ముందు పాత సర్కార్ లెక్క కాదు, ప్రమాణ స్వీకారం నాడే బ్యాంకుకు పోయి మరీ పైసలు తీసుకోండి అని చెప్పి 4 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఇట్లా ప్రజలకు మళ్ళా చెప్తున్నావు. కానీ పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. మీరు ఇట్లా చెప్పినట్టు చేయకుంటే మీ చేపార్టీ గుర్తు రాష్ట్రంలో కనబడకుండా మళ్ళా ప్రజలే చేస్తారు పైలం సారు అంటారు. ఈ ముచ్చట తెలిసినోళ్ళు.